క్రీస్తు పునరుత్థాన ధ్యానాలను వింటున్న మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. నేటి దిన మన ధ్యానాంశము లూకా సువార్త 24వ అధ్యాయము 34వ వచనం. యేసు ప్రభువారు పునరుత్థాన ప్రత్యక్షత సీమోను పేతురునకు కలిగింది. ఎమ్మయ్య గ్రామంలో ఇద్దరు శిష్యులు దేవుని దర్శనము తర్వాత ఆగడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 మంది శిష్యులతో వారు మాట్లాడుతూ యేసు ప్రభువారు సీమోనుకు కూడా కనబడ్డారు అని వారు చెప్పుకుంటున్నారు. ఎమ్మయ్య గ్రామ శిష్యులు ఆ మాటలు విని త్రోవలో జరిగిన సంగతులను, ఆయన రొట్టె విరుచుటయు తమకెలాగూ తెలియబడెనో ఆ విషయాలు శిష్యులకు వివరిస్తున్నారు. ఆదివారం తెల్లవారుచుండగా కొందరు స్త్రీలు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి వారు ఆశ్చర్యపడి లోపలికి వెళ్ళి చూడగా యేసు ప్రభు వారి దేహము వారికి కనబడలేదు. ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుష్యులు వారి యొద్ద నిలువబడి, మీరు సజీవుడైన వానిని ఎందుకు మృతులలో వెదుకుచున్నారు అని, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని ఆ మనుష్యులు వారితో మాట్లాడతారు. పాపిష్ఠులైన మనుష్యుల చేతికి మనుష్య కుమారుడు అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి అని ఆ స్త్రీలతో ఆ మనుష్యులు మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ స్త్రీలు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ శిష్యులకును మిగిలిన వారందరికీ తెలియపరుస్తారు. అపోస్తలులకు ఎవరు చెప్పారు అంటే మగ్దలేని మరియా, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియా, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు యేసు పునరుత్థానమును చాటి చెప్పారు. పేతురును దర్శించిన క్రీస్తు పేతురుని అసహ్యించుకోలేదు, కానీ పేతురు స్వభావము ఎరిగి కూడా పేతురుని యేసు ప్రభువారు ప్రేమించారు. ఒకవేళ పేతురు వంటి స్వభావం మనలో కూడా ఉందేమో. క్రీస్తుని నేను ఎరుగను అని ముమ్మారు అబద్ధమాడినటువంటి జీవితాలు మనం కూడా కలిగి ఉంటాం. ఈ లోకంలో గౌరవం కొరకు క్రీస్తుని ఎరుగనని, ఈ లోకంలో పదవుల కొరకు క్రీస్తుని ఎరుగను అని, ఈ లోకంలో సంతోషాల కొరకు క్రీస్తు మాకు తెలియదు అని ఆయనను తృణీకరించేవారు లేకపోలేదు. మన జీవిత విధానంలో క్రీస్తుని ఎరిగే వారంగా ఉండాలి. మన క్రియలను బట్టి యేసుని అమ్మివేసే అనుభవంలోనికి మనం వెళ్ళకూడదు. ఆ స్త్రీలు వారి మాటలు అపోస్తులకు వెర్రితనముగా అనిపించాయట. కనుక వారు వారి మాటలు నమ్మలేదు. కానీ పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడ్డాయి. అతడు జరిగిన దానికి గూర్చి ఆశ్చర్యపడి ఇంటికి వెళ్ళిపోయాడు అని పేతురును గూర్చి వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో ఈ దినాన్న మనం పునరుత్థానుడైన క్రీస్తులో జీవిస్తున్నాము, జీవములోనికి మనము ప్రయాణం చేస్తున్నాము. కనుక అనుదినము దేవుని వాక్యాన్ని వినగలుగుతున్నాము, దేవుని సహవాసము కలిగి జీవించగలుగుతున్నాం. క్రీస్తు పునరుత్థానాన్ని ప్రకటించినటువంటి అలనాటి స్త్రీలు, అపోస్తలులు, ఎందరో వ్యక్తులు యేసు ప్రభు వారిని ప్రత్యక్షత పొందుకొని ఆయనను ప్రకటించారు. నేటి దినాలలో క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న మనము కూడా యేసుతో వ్యక్తిగతమైన సంబంధం, ఆయన దర్శనము, ఆయన పిలుపు, ఆయన నడిపింపు కలిగి సువార్త భారాన్ని మనం మోసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మన శ్రమలన్నిటిలో కూడా ఆయనే విడుదలని కలిగించి మనల్ని సువార్త విషయమై బలమైన సాధనాలుగా, అర్హమైన పాత్రలుగా ఆయన మార్చగలరు. ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.